గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆసన డిమాండ్ చేశారు. యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. 1వ తేదీనే జీతం ఇవ్వాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటుగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం ఉండి వైఖరే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే చేసే కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు కోరేటి గొంతమ్మ కోరికలు కావు. ఇవాళ చాలని వేతనాలతోటి గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక పనులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత గ్రామాలలో అన్ని పనులు చేస్తున్నారు. తక్షణమే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి జియో నంబర్ 51ని తీసుకొచ్చింది. ఆ 51ని సవరించి మరి చేయాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమారుల సార్లు మరి గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖులోగా వేతనాలు వేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మరి 2వ PRCలో గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి అదేవిధంగా 1వ తారీఖులోగా గ్రీన్ సిగ్నల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా సమ్మెకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ